Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 1, our earth in the solar system. Okay, so మన యొక్క సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ శాటిలైట్స్ ఉంటాయి. ఓకే, సెలెషియల్ బాడీస్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా ప్లానెట్స్లో మన ఎర్త్ ఉంటుంది, అంటే మన యొక్క భూమి ఉంటుంది. సో సోలార్ సిస్టంలో ఉన్నటువంటి భూమి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, దెన్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సెలెషియల్ బాడీస్. సో సెలెషియల్ బాడీస్ అంటే ఏంటి, దాని గురించి ఈ చాప్టర్లో తెలుసుకుందాం అన్నమాట. అండర్స్టాండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, సెలెషియల్ బాడీస్, సో ఈ విధంగా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్. సో స్టార్స్కి, ప్లానెట్స్కి, శాటిలైట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుందాం. రికగ్నైజ్ దట్ ద ఎర్త్ ఈజ్ ఏ యూనిక్ సెలెషియల్ బాడీ. సో అదేవిధంగా మన ఎర్త్ ఉంది కదా, మన యొక్క భూమి. సో ఈ భూమి వచ్చేసి ఒక యూనిక్ సెలెషియల్ బాడీ అని చెప్పి గుర్తించబడ్డారు. సో మొత్తం అంతా కూడా మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ ఫిగర్ని. సో ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నమాట. సో ఈ ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా మన యొక్క అర్త్ భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా. సో మన ఎల్డర్స్ చెప్పడము అది ఇది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఓకే ఎన్నో ఇన్వెన్షన్స్, ఎన్నో డిస్కవరీస్ అన్నీ కూడా ఉన్నాయి సైన్స్లో. సో అదేవిధంగా ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యిందనమాట. సరే, ముందుగా సెలెషియల్ బాడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, దెన్ ఇక్కడ చూడండి ఈ సెలెషియల్ బాడీస్ వచ్చేసి, సెలెషియల్ బాడీస్లో సన్ ఒకటి, అందులో ప్లానెట్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ శాటిలైట్స్ ఉంటాయి, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్ అండ్ కామెట్స్ అంటే తోకచుక్కలు అనమాట. ఓకే, సో అగైన్ మనం ప్లానెట్ విషయాల్లోకి వస్తే మనం ఏ గ్రహం మీద ఉన్నాం, ఏ ప్లానెట్ మీద ఉన్నాం, అర్త్ మీద. సో అర్త్ గురించి తెలుసుకుంటున్నాం. అండ్ మన ఎర్త్కి శాటిలైట్ ఏంటి, మూన్, చంద్రుడు. ఓకే, అండ్ అగైన్ ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి, సోలార్ సిస్టంలోకి వస్తాయి. సో సన్ కానీ, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ కూడా ఓకే ఈ సెలెషియల్ బాడీస్ అన్నీ కూడా సోలార్ సిస్టంలో ఉంటాయన్నమాట. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా ఎందులో ఉంటుంది, మిల్కీ వే గెలాక్సీలో. ఓకే, అండ్ దీన్నంతా కూడా మనం ఏమంటాం, యూనివర్స్, విశ్వం అంటాం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, నౌ ఇన్ సమ్మర్ మంత్స్ we prefer to sleep on the terrace or in open air. At night time, what do we observe in the sky? ఓకే, సో ఇప్పట్లో చూసుకుంటే మనమంతా కూడా ఒక్కొక్క రూమ్లో పడుకుంటున్నాం అనుకోండి. బట్ ఇంతకుముందు చూస్తున్నట్టయితే లేదా విలేజ్లో ఉంటున్నట్టు వాళ్ళు అయినట్టయినా సమ్మర్ టైమ్స్లో ఏం చేసేవాళ్ళంటే ఆ వేడికి మనం ఇంట్లో పడుకోలేక ఇంటి మిద్దెపైకి వెళ్ళి టెర్రస్ మీద వెళ్ళి పడుకునే వాళ్ళం మన యొక్క గ్రాండ్ పేరెంట్స్తో, లేదంటే మన రిలేటివ్స్తో కలిసి మిద్దెపైన పడుకునే వాళ్ళం కదా. సో అలా ఓపెన్ ఏరియాలో పడుకున్నప్పుడు ఆకాశంలో చూస్తే మీకు ఏం కనిపిస్తూ ఉండేవి, నక్షత్రాలు. ఓకే, సో ఫుల్ మూన్ ఉంటే మూను, లేదా అమావాస్య అయితే న్యూ మూను. సో ఆ విధంగా కనిపించాయి మనకు ఆకాశంలో. ఓకే, సో ప్రజెంట్ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆ సిటీలో ఉన్నటువంటి లైట్స్ వల్ల వాళ్ళు ఆ స్టార్స్ని చూడలేకపోతున్నారేమో, పొల్యూషన్ వల్ల. ఓకే, సో అటువంటి నేచర్ని చూడలేకపోవచ్చు. బట్ ఎవరైతే విలేజ్లో ఉంటారో లేదా సిటీస్కి దూరంగా ఉంటారో వాళ్ళకు ఆ నైట్ స్కై అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ద హోల్ స్కై ఈజ్ విజిబుల్ విత్ మెనీ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్. సో ఆకాశం అంతా మెరుస్తూ ఉంటుందన్నమాట కదా. సో ట్వింక్లింగ్ అంటే మెరుస్తూ ఉంటాయి, ఆకాశంలో కొన్ని మెరుస్తూ ఉంటాయి. అలాంగ్ విత్ దీస్
ఆబ్జెక్ట్స్ వి ఆల్సో సీ ద మూన్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద డేస్. సో ఈ మెరుస్తున్నటువంటి వాటితో పాటు మనం చంద్రుడిని కూడా ఆకాశంలో చూస్తామన్నమాట. లెట్ హస్ నో మోర్ అబౌట్ దీస్ బాడీస్. సో వీటి గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో నైట్ టైమ్స్ మనకు ఆకాశంలో ఏం కనిపిస్తాయి? మెరుస్తున్నటువంటి స్టార్స్, దాంతోపాటు మూన్ కూడా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఓకే, దెన్ డూ యూ వండర్ వై వీ కాంట్ సీ ద మూన్ అండ్ ఆల్ ద బ్రైట్ టైనీ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ డే టైమ్? సరే, సో నైట్ టైమ్స్ మాత్రమే మనం మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాలను అలాగే చంద్రుణ్ణి చూడగలుగుతున్నాం, కానీ డే టైంలో చూడలేకపోతున్నాం. దేనికి రీజన్ తెలుసుకుందామా? ఓకే, ఇట్ ఈస్ బికాస్ ద వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ డస్ నాట్ అలో us టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నైట్ స్కై. The sun, the moon and all those objects are shining in the night sky, and other bodies like earth etc. are called celestial bodies. సో ఎందుకు నైట్ టైం మాత్రమే మనం నక్షత్రాలని చంద్రుడిని చూడగలుగుతున్నాం, డే టైంలో ఎందుకు చూడడం లేదంటే, డే టైంలో సూర్యుని యొక్క వెలుతురు చాలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ వెలుతురు వల్ల మనకు నైట్ టైం కనిపించేటువంటి బ్రైట్ స్టార్స్, మూను ఇవి కనిపించవు. ఈ డే టైంలో మనకు ఆ సూర్యుని యొక్క వెలుతురుకి కనిపించవు అన్నమాట. అందుకని చెప్పి మనం వాటిని డే టైంలో చూడలేము. కానీ నిజానికి నక్షత్రాలు అండ్ నెక్స్ట్ మూను అక్కడే ఉంటాయి, ఆకాశంలోనే ఉంటాయి. ఓకే, సో బట్ సన్ యొక్క వెలుతురుకి మనం వాటిని చూడలేకపోతున్నాం. సూర్యుడు అలాగే చంద్రుడు మెరుస్తున్నటువంటి అన్నీ, అంటే నక్షత్రాలు, నైట్ టైమ్స్ ఉన్నటువంటి నక్షత్రాలన్నీ, సో నాట్ ఓన్లీ స్టార్స్, సో చాలా ఉంటాయి. ఓకే, లైక్ కామెట్స్, ఓకే, మెట్రాయిడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నైట్ టైమ్స్ మెరిసేటువంటి ఆబ్జెక్ట్స్ మూను, సన్ అలాగే ఇతర ప్లానెట్స్, వీటన్నిటిని మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. Some celestial bodies are very big and hot. They are made up of gases. They have their own heat and light, which they emit in large amounts. These celestial bodies are called stars. The sun is a star. ఓకే, సో కొన్ని సెలెస్టియల్ బాడీస్ అని పైన మనం చెప్పుకున్నాం కదా, కొన్ని సెలెస్టియల్ బాడీస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఆల్సో చాలా హాట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా ఏ విధంగా తయారై ఉంటాయంటే గ్యాసెస్ వల్ల. సో మన యొక్క అట్మాస్ఫియర్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఓకే, సో ఇటువంటి గ్యాసెస్ అన్నీ ఉన్నాయి. సో లైక్ దీస్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ద్వారా ఇటువంటి సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. ఓకే, సో వీటికంటూ ఓన్ హీట్ ఉంటుంది, ఓన్ లైట్ ఉంటుంది. ఓకే, సో ఇవి లార్జ్ నంబర్ ఆఫ్, అంటే లార్జ్ అమౌంట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నక్షత్రాలు ఎలా అయితే కొన్ని లక్షల్లో ఉన్నాయో అలాగా ఈ సెలెస్టియల్ బాడీస్ కూడా ఉన్నాయి. వీటికి ఒక ఓన్ హీట్ ఉంటుంది, అలాగే ఓన్ లైట్ కూడా ఉంటుంది. సో ఇటువంటి సెలెస్టియల్ బాడీస్నే మనం స్టార్స్ అని కూడా అంటాం. ఓకే, ఇటువంటి సెలెస్టియల్ బాడీస్ని ఏమంటాం? స్టార్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ద సన్ ఈజ్ ఏ స్టార్. సో సూర్యుడు కూడా ఒక స్టార్, కాకపోతే బిగ్ స్టార్ అన్నమాట. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్, బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ అండ్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ హస్. ఓకే, సో సూర్యుడికి కూడా స్టార్ అని చెప్తున్నాం. అంటే నైట్ టైమ్స్ ఆకాశంలో కనిపించేటువంటి ట్వింక్లింగ్, మెరుస్తున్నటువంటి నక్షత్రాలు ఉంటాయి కదా, సో ఇవి సేమ్ సూర్యునిలాగే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవి మనకు చాలా దూరంగా ఉండడం వల్ల మనం వాటిని చిన్నగా చూడగలుగుతున్నాం. అంటే కేవలం మనకు ఒక చిన్న చుక్కలాగా మాత్రమే ఆకాశంలో కనిపిస్తూ ఉంది, కానీ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అలా ఉంది అన్నమాట. సో జస్ట్ లైక్ సన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో బట్ ఈ స్టార్స్ నుంచి వచ్చేటువంటి హీట్ని కానీ లైట్ని కానీ మనం అంతే ఫీల్ కాలేము. జస్ట్ ఒక చుక్క మాదిరిగా మనకు ఒక నక్షత్రం కనిపించవచ్చు, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాయి మనకు. నెక్స్ట్
celestial bodies do not have their own heat and light. They are lit by the light of stars. Those are planets, satellites, asteroids, meteoroids, comets, etc. సో ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని సెలెస్టియల్ బాడీస్ బిగ్గా ఉంటాయి, అలాగే హాట్గా ఉంటాయని చెప్పాం. ఓకే, సో ఇంకొన్ని సెలెస్టియల్ బాడీస్కి వచ్చేసి వాటికంటూ హీట్ ఉండదు, లైట్ ఉండదు. సో వీటికి లైట్ ఏ విధంగా వస్తుంది అంటే స్టార్స్ నుంచి లైట్ వస్తుందన్నమాట. సో అటువంటి సెలెస్టియల్ బాడీస్నే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్, బట్ వీటికంటూ ఓన్ హీట్, ఓన్ లైట్ ఉండదు. The earth on which we live is a planet. It gets all its heat and light from the sun, which is our nearest star. సో ఇందులో మనం ఎర్త్ అంటున్నాం. సో ఏ గ్రహం మీదైతే మనం నివసిస్తున్నామో ఆ ప్లానెట్ నేమే అర్త్, భూమి అన్నమాట. ఓకే, సో భూమికి వెలుతురు కానీ హీట్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు చాలా దగ్గరలో ఉన్నటువంటి స్టార్ ఏంటి అంటే సూర్యుడు, సన్. సో ఈ సన్ నుంచి మనకు లైట్ అలాగే హీటు వస్తుంది. ఓకే, సో ప్లానెట్ ఆల్సో సెలెస్టియల్ బాడీ, కాకపోతే ప్లానెట్కు ఓన్ హీట్ ఉండదు, లైట్ ఉండదు. సో ఈ హీట్, లైట్ ఎక్కడి నుంచి వస్తాయంటే సూర్యుడి నుంచి వస్తాయి, ఎందుకంటే సూర్యుడు మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం, స్టార్ కాబట్టి. ఇఫ్ వీ లుక్ అట్ ద ఎర్త్ ఫ్రమ్ ఏ గ్రేట్ డిస్టెన్స్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ద మూన్. The moon that we see in the sky is a satellite. ఓకే, సో మన అర్త్కి మనం ఆకాశంలో చూస్తున్నట్టయితే మన భూమికి కొంచెం దూరంలో మెరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏమంటాం మనం? మూన్, వెన్నెల, చంద్రుడు అంటాం. ఓకే, సో ఈ ఆకాశంలో చంద్రుడు వచ్చేసి మూన్ వచ్చేసి ఒక శాటిలైట్ అన్నమాట. ఏంటి, మన ఎర్త్ ఏమో ప్లానెట్, మూన్ ఏమవుతుంది? శాటిలైట్ అవుతుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ ద కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. లైక్ అవర్ ఎర్త్ there are 7 other planets that get heat and light from the sun. Some of them have their moons too. ఓకే, సో ఆకాశంలో మూన్ ఉంటుంది కదా, సో ఆ మూన్నే మనం శాటిలైట్ అంటాం. అండ్ ఇది మన అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి? మూన్. ఓకే, మూన్ వచ్చేసి మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అర్త్తో పాటు ఈ సోలార్ సిస్టంలో ఇంకా మిగతా 7 ప్లానెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ మిగతా 7 ప్లానెట్స్కి కూడా హీట్, లైట్ సూర్యుడి నుంచే వస్తుంది. అండ్ అర్త్కి ఎలా అయితే శాటిలైట్ అయినటువంటి మూన్ ఉందో మిగతా ప్లానెట్స్కి కూడా మూన్స్ ఉంటాయన్నమాట. ఓకే, లెట్స్ డూ. సో ఇక్కడ మనకి ఏదో ఇచ్చారు, చూద్దాము. టు నో హౌ డే అండ్ నైట్ అక్కర్స్. సో మీకు తెలుసా రాత్రి పగలు ఏ విధంగా అవుతాయో? సో మీ ఇంట్లో మీ ఎల్డర్స్ చెప్పే ఉంటారు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తారు, పడమరన అస్తమిస్తాడని చెప్పింటారు కదా. నిజానికి మన అర్త్ వచ్చేసి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సరే మరి చూద్దాం. లెట్ us అబ్జర్వ్ సెలెస్టియల్ బాడీస్. రిక్వైర్డ్ మెటీరియల్. సో ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. టార్చ్, షీట్ ఆఫ్ ప్లెయిన్ పేపర్, పెన్సిల్ అండ్ ఏ నీడిల్. ఓకే, ఏమేమి కావాలి మనకు? ఒక టార్చ్ కావాలి, ఒక ప్లెయిన్ పేపర్ షీట్ కావాలి, ఒక పెన్సిల్, అలాగే ఒక నీడిల్ కావాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్లేస్ ద టార్చ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పేపర్ విత్ ఇట్స్ గ్లాస్ ఫ్రంట్ టచింగ్ ద పేపర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పేపర్ మిడిల్లో, ఓకే, పేపర్ మిడిల్లో ఒక టార్చ్ని పెట్టాలన్నమాట. ఆ టార్చ్ యొక్క గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వచ్చేసి పేపర్కు టచ్ అవుతూ ఉండాలి. నౌ డ్రా ఏ సర్కిల్ అరౌండ్ ద టార్చ్.
ఇప్పుడు ఆ టార్చ్ చుట్టూ మనం ఏం చేయాలి, ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఓకే, దెన్ పర్ ఓకే పర్ఫోరేట్ ద పేపర్ విత్ ద నీడిల్ విత్ ఇన్ ద సర్కిల్ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ ఏరియా ఉంటుంది కదా, మనం టార్చ్ పెట్టి సర్కిల్ డ్రా చేసి ఉంటాం కదా, ఈ సర్కిల్ ఏరియా లోపల మనం నీడిల్తో పేపర్ని పర్ఫోరేట్ చేయాలన్నమాట. ఓకే, నౌ ప్లేస్ ద perforated circle part of the paper on the glass front and wrap the paper around the torch with a rubber band. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పేపర్ అంటే పర్ఫోరేట్ చేసినటువంటి సర్కిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ పేపర్ని తీసుకొని మనం ఆ గ్లాస్ మీద పెట్టాలన్నమాట. పెట్టి ఇప్పుడు ఆ పేపర్ని ర్యాప్ చేయాలి, టార్చ్ చుట్టూ ర్యాప్ చేయాలి రబ్బర్ బ్యాండ్తో. In a dark room, stand at some distance facing a plain wall. Switch off all other lights. Now flash the torchlight on the wall. You will see numerous dots of light on the wall which looks like stars at night. Okay, సో ఇప్పుడు మనం పేపర్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని ఏం చేసాము, గ్లాస్కి ర్యాప్ చేసేసాము. సో ఇప్పుడు ఒక చీకటి గదిలోకి వెళ్ళి మనం ఒక ప్లెయిన్ వాల్ దగ్గర నించుకోవాలన్నమాట. సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక ప్లెయిన్ వాల్ దగ్గర నించుకోవాలి. అండ్ ఆ రూమ్లో ఎటువంటి లైట్స్ ఉండకూడదు, అన్నీ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ గోడ మీద టార్చ్ లైట్ యొక్క ఫ్లాష్ని పడేలా చూసుకోవాలి. సో అలా చూస్తే ఆ గోడ మీద నంబర్ ఆఫ్ డాట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలా అయితే మనం ఆకాశంలో నక్షత్రాలని చూస్తామో అలాగా ఆ వాల్స్ మీద నంబర్ ఆఫ్ డాట్స్ అనేవి ఉంటాయి. స్విచ్ ఆన్ ఆల్ ద లైట్స్ ఇన్ ద రూమ్. ఆల్ డాట్స్ ఆఫ్ లైట్ విల్ బి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే రూమ్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆన్ చేయాలి. ఇంతకుముందు డార్క్ రూమ్లో ఫ్లాష్ ఆన్ చేసాం. ఇప్పుడు రూమ్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా మనం స్విచ్ ఆన్ చేయాలన్నమాట. సో ఆ గోడ మీద మనం లైట్ డాట్స్ చూసాం కదా, అవి మనకు కనిపించవు. యూ మే నౌ కంపేర్ ద సిచ్యువేషన్ విత్ వాట్ హ్యాపెన్స్ టు ద బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నైట్ స్కై ఆఫ్టర్ ద సన్ రైజెస్ ఇన్ ద మార్నింగ్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నైట్ టైమ్స్ని మాత్రమే మనం అంటే డార్క్ రూమ్లో మాత్రమే ఆ లైట్ డాట్స్ని మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో సో ఆ లైట్ యొక్క బ్రైట్నెస్కి మనం ఆ డాట్స్ని చూడలేకపోతున్నాం. సో అదేవిధంగా ఆకాశంలో స్టార్స్ మూన్ కూడా ఉంటాయన్నమాట. బట్ డే టైంలో సన్ యొక్క బ్రైట్నెస్కి మనం వాటిని చూడలేకపోతున్నాము. సో దిస్ ఈజ్ వాట్ ద రీజన్ బిహైండ్ దిస్. నౌ కాన్స్టలేషన్స్. సో కాన్స్టలేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై? దోస్ ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్. ఓకే, సో మనం స్కైలో ఆకాశంలో చూస్తున్నప్పుడు నైట్ టైమ్స్ ఆకాశంలో చూసినప్పుడు కొన్ని స్టార్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ప్యాటర్న్స్ కలిగి ఉంటాయి కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకే, ఒకటి 3గా కలిసి ఉండడము, లేదా ఒక సర్కిల్గా ఫామ్ అవడము, ఓకే, లేదా అనిమల్స్ ఫామ్లో ఉండడము, అంటే సర్టెన్ ప్యాటర్న్స్గా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట గ్రూప్ ఆఫ్ స్టార్స్ని. వాటిని మనం కాన్స్టలేషన్ అని అంటాం. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ అనిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేచర్స్ డిపెండింగ్ ఆన్ ద షేప్ దే లుక్. అంటే ఇప్పుడు మనం ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్కి నేమ్స్ కూడా ఇస్తాం. ఓకే, మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కూడా మనకు ఒక ఆకారంలో కనిపిస్తుంటాయి. అంటే ఒక అనిమల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వస్తువు రూపంలో కావచ్చు, లేదా ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎలా అయితే మనకు వాటి యొక్క షేప్ కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం వాటికి నేమ్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్స్. One of the most easily recognizable constellation is Saptarishi. It is a group of 7 stars. Okay, so
ఇటువంటి కాన్స్టలేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. సో వీటిని మనం కాన్స్టలేషన్స్ అంటాం. అండ్ ఈ కాన్స్టలేషన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిలో బిగ్ బేర్ అనేది ఒక కాన్స్టలేషన్ అన్నమాట. ఓకే. అండ్ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఏంటి అంటే సప్తరిషి. అంటే ఇందులో ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్లో 7 స్టార్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడండి. సో 1 2 3 4 5 6 7. సో దీస్ ఆర్ ద సప్తరిషి, గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. అండ్ మనకి ఇంకొక స్టార్ కూడా కనిపిస్తుంది చూడండి. సో దిస్ ఈస్ ద నార్త్ స్టార్. ఓకే. దెన్ డూ యూ నో, మీకు తెలుసా, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. ఓకే. సో పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే, అంటే పూర్వీకులు డైరెక్షన్స్ని తెలుసుకోవడానికి నైట్ టైము స్టార్స్ యొక్క సహాయంతో వాళ్ళ డైరెక్షన్స్ని తెలుసుకొని వెళ్ళేవాళ్ళంట. ఓకే. సో ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్ పీపుల్ డిటర్మైన్ ద నార్త్ డైరెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్త్ స్టార్. ఏం చెప్పాను నేను ఇంతకుముందు, పూర్వీకులు వచ్చేసి ఈ నక్షత్రాల సహాయంతో నైట్ టైమ్స్ డైరెక్షన్స్ని వెతుక్కునే వాళ్ళు అని చెప్పాను. సో నదరన్ హెమిస్ఫియర్లో నార్త్ డైరెక్షన్ ఏ విధంగా వెతుక్కునే వాళ్ళంటే నార్త్ స్టార్ని చూసి వెతుక్కునే వాళ్ళనమాట. ఇట్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. సో ఆ నార్త్ స్టార్ ఏం మనకు చూపిస్తుంది అంటే నార్త్ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పోల్ స్టార్. సో ఈ నార్త్ స్టార్ని ఇంకేమంటారు, పోల్ స్టార్ అంటారు. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. We can locate the position of the pole star with the help of Saptarishi, Ursa Major constellation. ఓకే. సో ఈ పోల్ స్టార్ వచ్చేసి ఆకాశంలో తన పొజిషన్లోనే ఎప్పటికీ అక్కడే ఉంటుందన్నమాట, చేంజ్ కాదు. ఓకే. సో మార్నింగ్ సన్ ఒకవైపు ఉంటాడు, ఈవినింగ్ సన్ ఇంకొక వైపు ఉంటాడు. సో అలా కాకుండా ఈ నార్త్ పోల్ స్టార్, ఓకే, నార్త్ స్టార్ ఆర్ పోల్ స్టార్, ఇది ఆ స్కైలో ఒకే చోట ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఏ విధంగా లొకేట్ చేయొచ్చు అంటే సప్తరిషి అంటే గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్ అని చెప్పాం కదా. సో ఆ కాన్స్టలేషన్ బేస్ చేసుకొని మనం ఈ పోల్ స్టార్ని, ఈ పోల్ స్టార్ యొక్క పొజిషన్ని లొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. ఓకే. సో ఈ ప్లానెట్స్, స్టార్స్, సన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, సోలార్ సిస్టంలో ఉంటాయి. ఓకే. సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. వి కేమ్ టు నో దట్ ఎర్త్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ హీట్ అండ్ లైట్. ఓకే. సో ముందుగానే మనం పైన ఏం చెప్పుకున్నాము, కొన్ని సెలెషియల్ బాడీస్కి ఓన్ హీట్, ఓన్ లైట్ ఉంటుంది. ఓకే. ఇంకొన్ని సెలెషియల్ బాడీస్కి ఓన్ హీట్, లైట్ ఉండవు అని చెప్పాం. సో అందులో మన ఎర్త్ కూడా ఒకటి. ఓకే. సో మన ఎర్త్కు ఓన్ హీట్ ఉండదు, లైట్ ఉండదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది, వేర్ డస్ ద ఎర్త్ గెట్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి మన ఎర్త్కి లైట్, హీట్ వస్తుందని చెప్పుకున్నాం, సన్ నుంచి. సో సన్ వచ్చేసి మనకు నియరెస్ట్ స్టార్ అన్నమాట. ఓకే. దెన్ ఇట్ ఈస్ ద సన్ దట్ గివ్స్ ద ఎర్త్ లైట్ అండ్ హీట్. సో సన్నే కదా మన యొక్క ఎర్త్కి హీట్, లైట్ ఇచ్చేది. Exactly. The sun is the closest star to the earth. So the earth receives light and heat from the sun. Not only the earth but also 7 other planets are moving around the sun. ఓకే. సో మనకు మన యొక్క అర్త్కి, మన భూమికి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్టార్ ఏంటి అంటే సన్ అన్నమాట. సో సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ అర్త్ వచ్చేసి సన్ నుంచి హీట్ని, లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో భూమినే కాకుండా భూమితో పాటు ఇతర 7 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో వాటికి కూడా లైట్, హీటు ఈ సన్ నుంచి వస్తుందన్నమాట. సో ఈ ప్లానెట్స్ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. The sun, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids form the solar system. We often call it a solar family with the sun as its head. ఓకే. సో సూర్యుడు, మిగతా 8 గ్రహాలు అండ్ వాటి యొక్క శాటిలైట్స్ అండ్ ఇతర సెలెషియల్ బాడీస్ ఏవే ఉన్నాయి, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్,
ఇవన్నీ కలిస్తేనే సోలార్ సిస్టమ్ అన్నమాట. ఓకే, దీన్ని మనం సోలార్ ఫ్యామిలీ కూడా అనొచ్చు. మరి సోలార్ ఫ్యామిలీకి హెడ్ ఎవరు? సూర్యుడు. ఓకే, సో టోటల్ ఫ్యామిలీకి హెడ్ ఎవరంటే సూర్యుడు అనమాట. ఓకే, నేను రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ.